హాయ్ అండి అందరికైతే ముందుగా హ్యాపీ ఉగాది. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లాసలా వాక్ ఛానల్ అండి. మేమైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫస్ట్ టైము మేము ఎవరు లేకుండా ఉగాది పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీతో కూడా షేర్ చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, సపోర్ట్ చేయండి. ఉగాది రోజు ఎర్లీ మార్నింగే లేచి అయితే బయట మొత్తం క్లీన్ చేసుకొని ఊడ్చుకొని వాటర్ అయితే కొట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ముందుగా అయితే బయట మొత్తం ముగ్గు పెట్టేసుకొని కుంకుమ పసుపు కూడా పెట్టుకొని ఇంట్లోకి వచ్చి అయితే మొత్తం ఊడ్చేసుకొని మాపు అయితే పెడుతున్నాను. ఇక్కడైతే శనగపప్పు అయితే నైటే నానబెట్టుకున్నాను. ఎందుకంటే నానితే మంచిగా పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, ఎదిగొస్తుంది అనేసి అయితే నైటే నానబెట్టుకొని పప్పులో ఉన్న వాటర్లో అయితే అన్నం ఉంపేసుకొని పప్పు అయితే ఇప్పుడు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇక పప్పు అంతా తీసేసి ఒక 2-3 విజిల్లో అయితే ఉడుకుతుంది. ఆ లోపు అయితే స్నానం అయితే పోసి పిల్లలు అయితే లేపి బ్రష్ అయితే వేయించుకొని అందరం అయితే స్నానం అయితే వేసేసినాము. ఇక్కడ ఫస్ట్ పిల్లలను అయితే స్నానం పోసి రెడీ చేసేసి మేము కూడా అందరం మా బావ నేనైతే అందరం అయితే స్నానం చేసి రెడీ అయితే అయినాము. ఇక్కడ ముందుగా ఇక బచ్చాలకైతే పిండి అయితే కలిపి పెడుతున్నానండి. ఇక్కడ బచ్చాలకు మళ్ళీ కొంచెం పూరి కూడా అన్నమాట, మొత్తం కలిపి అయితే పెడుతున్నాను. ఇక్కడ మా బావ అయితే మామిడాకులు అయితే తీసుకొచ్చి కడపకైతే దర్వాజకైతే పెడుతుండో, కింద నేనైతే కడపగిన కడిగి పసుపుగిన రాసి కడప అయితే పూజించేసి బొట్లు అయితే పెట్టుకొని కడప మీద ముగ్గు అయితే పెట్టి కడప మీద అటు ఇటు పూలు అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత ఎలా ఉందో చూడండి. తర్వాతకి అలాగే మా బావ అయితే మా దేవుడికి సంబంధించిన అన్నీ అయితే ఇచ్చేసి వేప పువ్వు మామిడికాయ తీసుకొచ్చి అయితే ఇచ్చేసి మా బావకైతే షాప్ అయితే ఉందన్నమాట. ఈరోజు షాప్లో పూజ అయితే చేస్తారంట. అందుకే పొద్దుగా మాకు ఇవన్నీ పెట్టేసి అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయిండు. ఇక్కడ దేవుడి ఫోటో అయితే మొత్తం తీసేసి క్లీన్ అయితే చేసేసుకొని సెల్ఫ్ గిన పేపర్ గిన ఉంటుంది కదండి, కింద పేపర్ వేస్తాం కదా, అవన్నీ తీసేసుకొని అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్న. ఫోటో అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని కడుక్కొని తుడుచుకొని ఫోటోకి అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ గంధం అయితే పెట్టేసి తర్వాత కుంకుమ అయితే పెట్టేసిన పైన మొత్తం. ఒక్క ఫోటోలో నాకు 5 దేవుళ్ళు అయితే ఉన్నారన్నమాట. శివుడు, పార్వతి, వెంకటేశ్వరుడు, గణేశుడు, మల్లన్న స్వామి, ఎల్లమ్మ. ఒక ఫోటో ఫ్రేమ్లోనే 5 దేవుళ్ళు ఉండేటట్టు అయితే తీసుకున్నాను అన్నమాట. నేను ఇక్కడికి సిటీకి వచ్చినాకని దేవుణ్ణి అయితే ఇలా దేవుడికి ఫోటోకి అయితే బొట్లు అయితే పెట్టుకొని సెల్ఫ్లో పేపర్ వేసుకొని దేవుణ్ణి అయితే ఇలా అయితే ఇచ్చిన పువ్వులన్నీ పెట్టి అలంకరించుకున్నాం. దేవుడి ఒత్తులు అన్నీ వేసి అయితే రెడీ అయితే పెట్టుకున్నాం. ఇక్కడైతే ఉగాది పచ్చడి కోసం ఆయన బచ్చాల కోసం అయితే బెల్లం అయితే తురుగు పెట్టుకొని మామిడికాయ కట్ చేసి అయితే పెట్టుకున్న రెడీగా. చింతపండు కూడా నానేసి అయితే పెట్టిన. దేవుడి కోసం అయితే బచ్చాలు అయితే రెడీ అయితే చేస్తున్నాను. పప్పును రుబ్బి కొద్దిసేపు మిక్సీలో పట్టి బెల్లం కలిపి కొద్దిసేపు గ్యాస్ పైన అయితే వేడి చేసి గట్టిగా అయితే అయ్యింది. తర్వాతకి బచ్చాలు అయితే వేసేసినాం. దేవుడి మందం ఒక 3 అయితే చేసి దీపం గిన్నె పెట్టేసి పచ్చడి అయినా వేసి తర్వాత మిగతాయి మనకు తినాలనిపించినప్పుడు వేడి వేద్దామని దేవుడి వరకు అయితే ఒక 3 అయితే వేసిన అనమాట. ఇక్కడైతే బచ్చాలు అయితే రెడీ అయితే అయినాయి. తర్వాత పాపకు నేనైతే కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నాము. తనకైతే మా పాపకైతే పసుపు అంటే ఇష్టం. పండగ అంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం. పసుపు బొట్టే కదండి. పాపకు ఇక్కడ స్నానం చేసిన కాంచి నాకు ఎప్పుడు పసుపు పెడతావని అడిగిందనమాట. అందుకే ఇక తను గుర్తు చేసి మరి పచ్చడి చేసే ముందు దేవుడిని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఈ కాళ్ళకు పసుపు గిన్నె పెట్టుకొని మా పాపకి గిన్నె పెట్టేసి ఇక్కడ ఉగాది పచ్చడి చేయడానికి కోసం అయితే రెడీ అయితే కూర్చున్నాము. అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకొని అయితే ముందుగా ఒక చెమ్ముకి అయితే గంధం బొట్లు ఫస్ట్ గంధం రుద్ది 5 బొట్లు అయితే పెట్టేసి మా పిల్లలకు తెలియదు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో, అందుకే వాళ్ళ చేతనే చేపిద్దామని
ఫస్ట్ చెంబుకు 5 బొట్లు పెట్టిన తర్వాత కంకణం కట్టి పిల్లలకు కూడా బొట్లు పెట్టేసి ఇక్కడ కంకణం అయితే కడుతున్నా అండి. మేము ఎంతమంది ఉన్నాం, 4 మెంబర్స్ కదా. మా అత్తమ్మ అయితే వస్తా అన్నది, కానీ మా అక్క మాడిబిడ్డ ఇట్లా వస్తే రాను అన్నది. కాకపోతే మాడిబిడ్డ వాళ్ళైతే రాలేదంట. ఇక్కడికి రమ్మని చెప్పినాము, వస్తా అన్నది. అంటే ఊర్లో దేవుడు ఉండు కదండి, ఇంట్లో దేవునికి దీపం పెట్టేసి పచ్చడి వేసి మా ఊరికి బస్సు వస్తుంది అన్నమాట 10:30కి. ఆ బస్సు వస్తే బస్సుకు వద్దామని అనుకుంది, కానీ ఆ బస్సు అయితే రాలేదంట. అందుకే మా అత్తమ్మ అయితే ఉగాది పండగకు రాలేకపోయింది. మళ్ళీ మా అత్తమ్మకు ఒక్కదానికి కూడా ఇక్కడికి ఎప్పుడు రాలేదన్నమాట, తెలియదు అంతగానము, అందుకే రాలేదు. ఇక మేమే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇక్కడైతే ఇక అన్నీ రెడీ చేసి పెట్టినమాట. దేవుడికి అన్నీ పచ్చడి వేసి దీపం పెట్టేసి చేయడమే. ఇక్కడ ముందుగా అయితే మా పిల్లలతో అన్ని కొబ్బరి 5 రకాల, మేము ఉప్పు కారం అయితే ఏమి వేసుకోము. చింతపండు రసము, బెల్లము, మామిడికాయలు, కొబ్బరికాయ, వేప పువ్వు అంతే అండి. ఉగాది పచ్చడి అయితే వేసిన తర్వాత దేవుడికి బచ్చాలు, ఉగాది పచ్చడి పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. దేవుడికి అయితే ఇలా చేసేసి దీపం అయితే పెట్టుకొని అందరూ మంచిగా ఉండాలి. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా, శ్రీ విశ్వవాస నామ కొత్త సంవత్సరంలో అందరు హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. తర్వాతకి అప్పటికి పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే 10:30 అయిందనమాట. పిల్లలైతే ఆకలి అవుతుంది అన్నారు, టిఫిన్ కూడా ఏం చేయలేదు. అందుకే వాళ్ళకైతే దేవుడి దగ్గర పెట్టినాక కొంచెం పచ్చడి పోసి నేను కూడా తాగేసి పిల్లలకైతే బచ్చాలు అయితే వేసినాము. ఉగాది పండుగ రోజు మేమైతే నాన్ వెజ్ అయితే వండుకుంటాము. మీరైతే వండుకుంటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా బావ అయితే పొద్దున్నే నాకు మటన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసి అయితే వెళ్ళిపోయిండు. బచ్చాలు తిన్న తర్వాత ఇక్కడైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేసినాను. మధ్యాహ్నం వరకు వస్తా అనేసి అన్నాడు. వంట అయితే స్టార్ట్ చేసిన. మేమైతే ప్రతి ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వానకొండ జాతర అని ఉంటుంది. వానకొండ జాతరకి అయితే వెళ్ళే వాళ్ళము ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళిన, ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. చాలా బాగా జరుగుతుంది వానకొండ జాతర. మా ఊరి సైడ్ ఉన్న వాళ్ళందరూ అయితే ప్రతి ఇయర్ మిస్ కాకుండా అయితే వెళ్తారు. మేము కూడా వెళ్ళే వాళ్ళము. కానీ నా పెళ్ళైనాక లాస్ట్ ఇయర్ ఒక్కసారే వెళ్ళిన, అంతే. ఈ ఇయర్ కూడా వెళ్ళలేదు. ఇక్కడనే ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇక్కడ సిటీలోనే తీసుకుంటున్నాను. ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసిన అన్నమాట. ముందుగా అయితే బగారా రైస్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక సైడ్ బగారా రైస్, ఒక సైడ్ చికెన్ అయితే వండినమాట. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ఖచ్చితంగా వానకొండ జాతరకి అయితే వెళ్తాము. ఫస్ట్ ఇంట్లో దేవుడికి బచ్చాలు వేసి వానకొండ జాతరకు వెళ్ళేసి వచ్చినాక నాన్ వెజ్ అయితే తినేవాళ్ళము. తింటారు అన్నమాట. అక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హోలీ పండుగ నుంచి ఉగాది దాకా స్టార్ట్ అవుతుంది. ఉగాది రోజు లాస్ట్ అంతే. ఉగాది వరకు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తారు. చాలా బాగా జరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి అయితే బాగా వెళ్ళే వాళ్ళము. ఈసారి అయితే పెళ్ళైన కంచి ఒకసారే వెళ్ళిన, లాస్ట్ ఇయర్ మా పిల్లల్ని తీసుకొని. ఇక ఇప్పుడు కూడా వెళ్ళలేకపోయినా అండి. ఇక్కడ బగారన్నం అయితే అయ్యింది, ఒక పక్కనైతే మటన్ అయితే ఉడుకుతుందన్నమాట. మా పిల్లలకైతే దేవుడి దగ్గర నుంచి తీసి అప్పుడు కొంచెం తాగిరు, మళ్ళీ తాగుతా అంటే వాళ్ళ కోసం అయితే మళ్ళీ కొంచెం బెల్లం కరగలేదన్నమాట. పచ్చడి అయితే పోసేసిన. ఇక్కడైతే పూరీలు అయితే వేసిన అన్నమాట. బచ్చాలు తినలేదు, ఇక పిండి ఉంది కదా పూరీలు వేద్దామని కొన్ని పూరీలు అయితే వేసేసుకున్నాము. ఒక సైడ్ మటను పూరీలు అయితే రెడీ అవుతుంది. బాగా రాగానే అందరం కలిసి అయితే అన్నం అయితే తిన్నాము. పూరీలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీరు ఎలా చేసుకున్నారో
కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మేమైతే ఇలా సింపుల్గా అయితే ఉగాది అయితే చేసుకున్నాము. ఇక్కడ వంటలన్నీ కంప్లీట్ కాగానే కొంచెం మా తాత మేమైతే ఇట్లా పక్కకైతే పెడతాము. నైట్ అయితే ఇది నైట్ కొంచెం మటన్ అయితే తీసి బిర్యానీ అయితే చేసిన మటన్ బిర్యానీ